హాయ్ అండి అందరికి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసి ఉంటారు కదా. థంబ్నెయిల్ లో మన తెలంగాణ ఫేమస్ పుంజుపిట్ట ఎలా ఉండాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ అవి పర్చేస్ చేయడానికి షాప్ కి వెళ్ళాం అనమాట. సో అక్కడ చూడండి, ఫస్ట్ వాళ్ళు మంచిగా దాన్ని వాష్ చేసి అంతా తీసి అవి కాల్చుకొని పెడుతున్నారు. అంటే మన నాటుకోడి ఎలా అయితే కాల్చుకొని పసుపు రాసేసి వండుకొని తింటారో సేమ్ అలానే ఉంటుంది. కానీ దీని టేస్ట్ మొత్తం డిఫరెంట్. మన చికెన్ నాటుకోడి ఉన్నట్టు టేస్ట్ ఉండదు. టేస్ట్ నిజంగా చాలా బాగుంటది. సో సేమ్ మన నాటుకోడి టైప్ మొత్తం అంతా స్కిన్ అంతా తీసేసి పైన ఫెదర్స్ అంతా తీసేసి నీట్ గా వాష్ చేసి మంచిగా కాల్చి పసుపు రుద్దేసి పెడతారు. అండ్ మేము ఇక్కడ వాటిని కట్ చేపిస్తున్నాం చూడండి, బాగున్నాయి కదా. కానీ ఇది ఏంటంటే మేము కొంచెం పెద్ద సైజ్ కట్ చేపించినాము. ఉడకడానికి కొంచెం మనకు టైం పడుతుంది. అంటే తొందరనే అయిపోతుంది, బట్ కొంచెం చిన్న పీసెస్ ఉంటే ఈజీ అని అర్థం, అంతే. సో ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసేద్దాం, ఇంటికి వచ్చేసాం కాబట్టి. సో ఇవన్నీ చూడండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి మన హోల్ గరం మసాలా అంటాం కదా, జస్ట్ అన్ని కొన్ని, ఎందుకంటే ఓన్లీ కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం మేము. సో ఫస్ట్ బగారాకు, ఇలాచి, దాల్చిన్ అన్ని ఏవైతే హోల్ గరం మసాలా మనం వేయాలనుకున్నామో, అంటే మన టేస్ట్ కి తగ్గట్టు, కొంతమంది కొంచెం ఘాటుగా తింటారు, కొంతమంది నార్మల్ గా తింటారు కదా, బట్ ఇవి వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి. సో మళ్ళీ దాని తర్వాత కళ్యామాకు, కొత్తిమీర, ఏవేవైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. సో ఇవేంటంటే మంచిగా ఫ్రై అవ్వాలి. మన ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ వస్తుంది. సో అది ఫ్రై అయ్యే లోపల మనం తీసుకొచ్చుకున్న ఈ కంచు పిట్టని మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాష్ చేసి ఫ్రై చేసి అంతా పెడతారు, బట్ అయినా మనం దాన్ని వాష్ చేసే వరకు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో మంచిగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై అయినంత సేపట్లో, అండ్ ఆనియన్స్లో మధ్యలో అల్లం వెల్లి కూడా వేయాలి, అది అందరికి తెలుసు కాబట్టి నేను మిస్ చేశాను అంతే. సో మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇవి మన కంచు పిట్టవి కూడా చిన్న ఆ పీసెస్ అన్ని దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. మెయిన్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ముందు ఆయిల్లో ఫ్రై అయిన అన్ని ఐటమ్స్ కూడా వీటికి అది మంచిగా ఏమంటారు పట్టాలి అని అంటే, సో ఇది మంచిగా కలపాలి. సో అలా కలిపి ఒక 2 minutes ఉంచేసి మళ్ళీ ఏంటంటే పసుపు కూడా మనం దీనిపైన వేయాలి. ఎందుకంటే నార్మల్గా కర్రీస్కి మనం ముందు వేస్తాం కదా, అలా కాకుండా వీటి పైన వేస్తేనే మనకి ఏంటంటే ఏమంటారు నాన్ వెజ్ స్మెల్ అనేది ఎక్కువ ఉండదు. సో అలా పసుపు వేసి కలిపేసి నెక్స్ట్ మన కారము, సాల్ట్ అన్నీ వేసి మంచిగా కలపాలి. ఇంకా మంచిగా ఇప్పుడు కలిపేసిన తర్వాతకి కొంచెం ఒక 2-3 minutes మంచిగా, అంటే 2-3 minutes కాదు, కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అలానే ఉంచి తర్వాతకి అది ఒక 50% మంచి ఆయిల్లో ఫ్రై అయింది అనుకున్నప్పుడు కొంచెం వాటర్, మన చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర ఏవైతే మనం అనుకుంటామో అవన్నీ వేసేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది మంచిగా బాయిల్ అవుతూనే వాటి బోన్స్లో నుంచి అదేంటంటే రసం వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాం, నిజంగా నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ అర్థం కాలేదు, బట్ టేస్ట్ నిజంగా సూపర్ అసలు.